దేవుని నామానికి మహిమ కలుగును గాక. రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వినుచున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషకరం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏ పట్టణములో, ఏ గ్రామంలో, ఏ ప్రాంతములో దేవుని నమ్మిన బిడ్డలు ఉంటారో ఆ ప్రాంతము సంపూర్ణముగా వర్ధిల్లుతుందన్న సత్యాన్ని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక సంతోషకరమైన స్థలములో మనం నివసించాలంటే, మనం జీవించాలంటే ముందుగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచినప్పుడే ఆ సంతోషాన్ని మనం పొందటానికి అవకాశం కలుగుతుంది. అట్టి కృప వినుచున్న వారందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. అవును ప్రభువా, నీతిమంతులు వర్ధిల్లుట ఆ పట్టణమునకు సంతోషము అని నీ వాక్యం ద్వారా మాట్లాడావు నాయన. ఏ స్థలములో అయితే నీతిమంతులు ఉంటారో, అనగా నిన్ను నమ్మిన బిడ్డలు ఉంటారు, ఆ స్థలములో సంతోషం ఉంటుందని, ఆ స్థలము వర్ధిల్లుతుందని, ఆశీర్వాదంతో నింపబడుతుందని మాకు తెలియచేసినందుకు వందనాలయ్యా. అతి కృప మాకు మీరు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఎప్పుడెల్లప్పుడు సదాకాలం వినుచున్న వారికి దేవుని కృప తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్.